అందరికీ జై శ్రీరామ్. హిందువుల పండుగలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మొన్న శ్రీరామ నవమి వచ్చింది. ఇప్పుడు రాబోయే హనుమాన్ జయంతి కార్యక్రమం ఉన్నది. హిందువులందరూ హనుమంతుని మీద భక్తితోటి ప్రేమ కొద్దీ 41 రోజులు కఠోర దీక్ష, ఈ ఎండాకాలంలో కఠోర దీక్ష ఉండి వాళ్ళు దీక్ష చేస్తూ స్వామిని శ్రీరామ జయరామ జయరామ అంటూ రాముణ్ణి హనుమంతును జయ హనుమాన్ అని తలుచుకుంటూ అందరూ స్వామివారి భక్తిలో ఉంటే కేవలం బీఆర్ఎస్ కు సంబంధించిన కుటుంబం ఏదైతున్నదో గతంలో కేసీఆర్ గారు హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నారు. అదేవిధంగా కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా, జై శ్రీరామ్ అంటే ఉద్యోగాలు వస్తాయా అన్నారు. అదేవిధంగా వాళ్ళ చెల్లె కూడా హిందువులను కించపరిచే విధంగా మాట్లాడారు. అసలు ఒక్కొక్క సమయంలో కేటీఆర్ అనే వ్యక్తి ఏం చెప్తాడంటే నేను హిందువు కాదు నాస్తికుణ్ణి అని చెప్పుకుంటాడు. ఇటువంటి నాస్తికుడా మరి ఈయన హిందువా? మొదట ఆయన తెలియజేయాల్సిన విషయం ఏంటంటే ఆయన నాస్తికుడా హిందువా అనేది సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉన్నది. అలాగే ఆయనకు హిందూ పండుగలపైన హిందూ దేవుళ్లపైన ఏ మాత్రం భక్తి ఉన్నా ఆయన ఈ ఏదైతే రేపు పూజ హనుమాన్ పూజ భిక్ష స్వాములకు భిక్ష పెడుతుండో అది కేవలం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేస్తుండు. అది కేవలం ఒక పార్టీ ఆఫీసులో తెలంగాణ భవన్ అనే పార్టీ ఆఫీసులో పెడుతుండు. ఆయన హిందువుల మీద ఏ మాత్రం భక్తి ఉన్నా ఆయన దాన్ని కంపల్సరీ ఏదో దేవాలయంలో చేస్తాడు. ఆయనకి ఇప్పటికి కూడా దేవుని మీద ఎలాంటి భక్తి లేదు. కేవలం ఏదో ఓటు బ్యాంకు రాజకీయాలు. ఆయన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందే కోసమే ఈ హనుమాన్ దీక్షాపరులకు భిక్ష కార్యక్రమం పెట్టిండు. ఇదొక కపట నాటకము. కేటీఆర్ కేసీఆర్ చేస్తున్న హిందువులపై చేస్తున్న మరో కుట్ర. కాబట్టి హిందూ సోదరులందరూ జాగ్రత్తగా వీళ్లను దూరం పెట్టవలసిన అవసరం ఉన్నది. వీళ్ళు ఎట్లా అంటే హిందువుల మీద విషం చేముతుర్రు. ఆయన బహిరంగంగా గతంలో అన్న వాక్యాలపైన, శ్రీరాముని పైన చేసిన వాక్యాలపైన, హనుమంతుని పైన చేసిన వాక్యాలపైన బహిరంగ క్షమాపణ చెప్పాలి. హిందూ జాతి మొత్తానికి యావత్ జాతికి బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతనే రేపు ఆయన హిందువుల కార్యక్రమం చేపట్టాలి, భిక్ష పెట్టాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హిందూ సోదరులు బీఆర్ఎస్ లో కూడా ఉన్నారు. వాళ్ళు కూడా గ్రహించాలి. మన హిందూ పండుగలు వచ్చినప్పుడు కేటీఆర్ ప్రవర్తన ఏ రకంగా ఉంటుంది, అదే ముస్లిం రంజాన్ వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటుంది. ముస్లింల పండుగ వస్తే రంజాన్ టోపీ పెట్టుకుంటుండు, టోపీ పెట్టుకొని మస్జిద్లకు పోతుండు, వాళ్ళ షాదీఖానాలకు పోతుండు, అన్నిట్లకు పోతుండు, ఒకరు ఆలింగనాలు చేసుకుని భోజనాలు ఒకరికొకరు తినిపించుకుంటారు. మరి అదే హిందూ పండుగలు వస్తే ఏ సందర్భంలో ఎవరిని గలవడు. ఆయన నేను నాస్తికుడు, నాకు అన్ని సమానమే అంటాడు. ఇదే విషయము ఆయన నోటి ద్వారా ఆయన హిందువా లేకపోతే నాస్తికుడా తెలియజేయవలసిన అవసరం ఉన్నది. ఆయన రేపు ఖచ్చితంగా ఏదో ఒకటి తెలియజేయాలి. తెలియజేయని పక్షంలో ఆయనను ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. హిందువులందరూ ఏకమయ్యే కాలంలో మళ్ళా హిందువును విభజించాలన్న ఏకైక లక్ష్యంతో ఆయన ఈ విధంగా భిక్ష కార్యక్రమం పెట్టిండని హిందూ సోదరులందరికీ తెలియజేస్తున్నాను. ఇటువంటి కుట్రలను తిప్పికొట్టవలసిన అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి హిందువులందరూ ఇటువంటి దొంగ డ్రామాలు మేం భక్తులమని చెప్పుకుంటున్న వచ్చిన ఇటువంటి దొంగ భక్తులను గుర్తిస్తారని అనుకుంటూ ఈయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై.